నీట్ కౌన్సిలింగ్ టైం దగ్గర పడింది. మన రాష్ట్రంలో కూడా నోటిఫికేషన్ త్వరలోనే వస్తుంది. అయితే ఇప్పుడు $1,000,000 క్వశ్చన్ ఏంటంటే, మనకు వచ్చిన ర్యాంక్కి ఎక్కడ సీట్ వస్తుంది, ఏ గవర్నమెంట్ కాలేజ్లో కానీ ఏ ప్రైవేట్ కాలేజ్లో కానీ సీట్ వస్తుంది అన్నది క్వశ్చన్. సో ఇవాళ గవర్నమెంట్ కాలేజెస్లో, తెలంగాణలోని గవర్నమెంట్ కాలేజెస్లో కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి అన్నది మనం చూద్దాము. అయితే ఈ కట్ ఆఫ్స్కి యాక్చువల్లీ మీకు కరెక్ట్ ఎగ్జాక్ట్ ఐడియా రావాలి అంటే మీరు లోకల్ మెరిట్ లిస్ట్ చెక్ చేసుకోవాలి. అప్పుడు మీకు కరెక్ట్గా మీకు అంచనా వస్తుంది. అయితే ఇప్పుడు మీ దగ్గర లోకల్ మెరిట్ లిస్ట్ లేదు. లోకల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది? మన కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, మీరు అప్లై చేసిన తర్వాత, మీ సర్టిఫికెట్స్ నీట్ స్కోర్తో అప్లై చేసిన తర్వాత, ఆ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఎన్సిసి వాళ్ళకి గ్రేస్ మార్క్స్ ఇచ్చిన తర్వాత ఒక లోకల్ మెరిట్ లిస్ట్ అన్నది తయారవుతుంది. ఇది చేయడానికి టైం పడుతుంది, ఎందుకంటే ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి. అయితే అప్పటి వరకు టు గివ్ యూ అన్ ఐడియా, ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్ ఎస్టిమేట్, కానీ టు గివ్ యూ అన్ ఐడియా, ఆల్ ఇండియా నీట్ ర్యాంక్, ఎందుకంటే ఆల్ ఇండియా నీట్ ర్యాంక్ లోకల్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉందో మనకు తెలియదు, బట్ ఒక ఐడియా వస్తుంది. సో దానికోసం ఇవాళ వీడియోలో నేను ఐ హ్యావ్ గివెన్ బోత్ ఆల్ ఇండియా ర్యాంక్ యాజ్ వెల్ యాజ్ మెరిట్ లిస్ట్ ర్యాంక్. సో దీని ప్రకారము కట్ ఆఫ్స్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఇన్ తెలంగాణ ఏ విధంగా ఉన్నాయని చూద్దాము. ఇది ప్లీజ్ రిమెంబర్, దిస్ ఈజ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ సెకండ్ రౌండ్. This is at the end of second round. So please remember, this is not at the end of the fourth round, this is at the end of second round. Okay, so let's start off. ముందుగా గాంధీ మెడికల్ కాలేజ్ ఆల్ ఇండియా, ఇక్కడ మీరు చూస్తే 2 కాలమ్స్ ఉన్నాయి, కేటగిరీ వైజ్ ఉన్నాయి. ఆల్ కేటగిరీస్ ఫ్రమ్ ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ, సిడిఈ, ఎస్సీ, ఎస్టీ. ఆల్ రైట్. సో ఇందులో మీరు యూ కెన్ టేక్ అ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్. సో స్టార్టింగ్ విత్ గాంధీ, లోకల్ మెరిట్ ఏమో 138 కట్ ఆఫ్, ఆల్ ఇండియా ర్యాంక్ 11,448 ఓపెన్ కేటగిరీ. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్, బీసీఏ ఎక్సెట్రా. ఉస్మానియా వరకు చూస్తే 20,797 ఆల్ ఇండియా ర్యాంక్. ఈఎస్ఐసి చూస్తే 24,501. కాకతీయ 36,368. జిఎంసి నిజామాబాద్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్ 62,324. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సిద్దిపేట్ 71,145. జిఎంసి మహబూబ్ నగర్ 72,351. అదేవిధంగా మిగిలిన కేటగిరీస్ అలా ఉన్నాయి. నెక్స్ట్ రిమ్స్ ఆదిలాబాద్, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఆల్ ఇండియా కట్ ఆఫ్ 86,465. ఆల్ ఇండియా ర్యాంక్ కట్ ఆఫ్, ఇది ఆల్ ఇండియా కోడా కాదు, ఆల్ ఇండియా ర్యాంక్ కట్ ఆఫ్. ఆల్ ఇండియా ర్యాంక్ అంటే నీట్ ర్యాంక్, ఇప్పుడు మీ దగ్గర ఉన్న నీట్ ర్యాంక్. అలాగే జిఎంసి సూర్యాపేట్, జిఎంసి సంగారెడ్డి, జిఎంసి నల్గొండ, జిఎంసి కుతుబల్లాపూర్, జిఎంసి నగర్ కర్నూల్, జిఎంసి మహేశ్వరం, ఈ విధంగా ఉంది. యూ కెన్ టేక్ అ స్క్రీన్ షాట్. ఆ తర్వాత జిఎంసి ఖమ్మం, జిఎంసి రామగుండం, కరీంనగర్, వనపర్తి, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్ అండ్ కామారెడ్డి. సో ఆ విధంగా ఉంది. ఆ తర్వాత వికారాబాద్, జన్గాం, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల్, మెదక్, భద్రాద్రి కొత్తగూడెం అండ్ ములుగు. అండ్ ఫైనలీ నిర్మల్, మంచిర్యాల్, నర్సంపేట్, నారాయణపేట్, జయశంకర్ భూపాల్పల్లి, కుమ్రం భీం అండ్ జోగులాంబ గద్వాల్. సో లాస్ట్ ఇయర్ ఓపెన్ కేటగిరీలో గవర్నమెంట్ కాలేజ్లో గవర్నమెంట్ కాలేజ్లో క్లోజింగ్ ర్యాంక్ 1,84,469, లోకల్ మెరిట్ 3,417. దిస్ ఇస్ ఫర్ ఓపెన్ కేటగిరీ. తర్వాత బీసీఏ 3,04,000, లోకల్ మెరిట్ 8,175. అదేవిధంగా బీసీబీ 2,06,697, 4,169 లోకల్ మెరిట్. తర్వాత బీసీసీ ఏమో ఇక్కడితో ఆగింది. బీసీడి
2,01,377, 3,992. BCE 2,10,260, 4,279. SC 2,80,528. All India rank. Local merit 7,182. And ST 2,62,539. Local merit 6,375. In fact, Asifabad, Kumaram Bhim Asifabad లాస్ట్ ర్యాంక్ ఇంకొంచెం ఎక్కువ ఉంది, 2,63,943 అండ్ లోకల్ మెరిట్ 6,419. ఈ విధంగా మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కట్ఆఫ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కట్ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దాము. ఆ తర్వాత ఈ ఛానల్లో వీ విల్ సీ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ప్రొసీజర్ వగైరా వీ విల్ సీ ఇన్ డ్యూ కోర్స్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నీట్ కౌన్సిలింగ్.